హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5050D బండి అనమాట సెకండ్ హ్యాండ్కి అయితే తీసుకొచ్చాను. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు ఈ యొక్క వెహికల్ మీకు కావాలనుకున్న వాళ్ళు. ఓకేనా? జాండీర్లో 5050 బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదు. కొత్త మోడల్ వెహికల్ అనమాట, కానీ తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు ఓనర్ అనేది. వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీగా డీటెయిల్స్ అనేది తెలుస్తుందన్నమాట. ఓకేనా? మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకి 25,000 అమౌంట్ అయితే తగ్గుతుంది ఈ యొక్క వెహికల్ మీద. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను, చూడండి. ఓకేనా? అది కూడా మన సబ్స్క్రైబర్స్కే, ఎవరికైతే కాదనమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే 25,000 ఈ యొక్క వెహికల్ మీద తగ్గుతుంది. అది ఏ విధంగా అనేది చెప్తాను, మిస్ కాకుండా చూడండి. ఓకేనా? ఇది వచ్చేసి జాండీర్లో 5050D బండి అనమాట. 2021 డిసెంబర్లో అయితే తీసుకున్నారు. 2022లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. 2022లో వెహికల్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. 2021 డిసెంబర్ ఎండింగ్లో తీసుకున్న వెహికల్ 2022లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. పేపర్లు అన్నీ ఆ టైంలో అయితే ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే వెహికల్ చెక్ చేసుకున్నప్పుడు పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోండి, క్లియర్గా అయితే ఉంటుంది. అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 50 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 50 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ చూసుకుంటే మనకి 1508 కిలోమీటర్లు అయితే 1588 గంటలు అయితే తిరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 1508 గంటలు అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్. వెహికల్ అయితే తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా అంతవరకే రీడింగ్ తిరిగింది, ఎక్కువ అయితే తిరగలేదనమాట. అలాగే పక్కన ఉంది కాబట్టి వెహికల్ కూడా చాలా నీట్గా కండిషన్ అవుతుందనమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరికైనా డౌట్స్ ఉన్నా సరే. అలాగే ఈ యొక్క వెహికల్ మీద మీకు 25,000 అయితే తగ్గుతుందని చెప్పాను కదా. అదే విధంగా అంటే ఓనర్ అయితే 5,75,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 5,75,000. ఈ యొక్క వెహికల్ మీద 25,000 అయితే తగ్గుతుంది. అలాగే అది కూడా మన సబ్స్క్రైబర్స్ కోసమే తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. నాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, నేనైతే ఓనర్తో కూడా మాట్లాడి ఇచ్చాను. మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గియండి అనంటే నీ తరపున వచ్చి తీసుకునే వాళ్ళకి 25,000 స్పాట్లో అయితే తగ్గిస్తానని చెప్పడం జరిగింది. అలాగే పేపర్లు అన్నీ ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మీరు వెహికల్ అనేది చెక్ చేసుకోవడం, అలాగే ఓనర్తో మాట్లాడకుండా కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది కాబట్టి మీకు నచ్చిన వెహికల్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఓనర్ దగ్గర ఈ యొక్క వెహికలే కాదు, మహీంద్రా, ఐచర్, జాండీర్, స్వరాజ్, మేసీ ఫెర్గుసన్ ఇట్లా అన్ని కంపెనీ వెహికల్స్ అనేది ఓనర్ దగ్గర అయితే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 60కి పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట. మీరు వెళ్ళి మన ఛానల్లో మన వీడియో చూపిస్తే మీకు కావాల్సిన వెహికల్ మీద అంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని వెహికల్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది కాబట్టి మీరైతే మాట్లాడుకోండి, నచ్చిన వెహికల్ అనేది తెచ్చుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఓనర్తో మాట్లాడాలనుకుంటే ఉదయం 10 గంటల కానించి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓనర్తో మాట్లాడండి. మిగతా టైంలో టైం పాస్ కోసం కానీ వేస్ట్ కాల్స్ కోసం కానీ అట్లయితే చేయమాకండి. మార్నింగ్ అంటే ఉదయాన్నే 10 గంటల కానించి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓనర్ అయితే లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఫోన్స్ అనేది. అలాగే ఓనర్ కూడా ఆ యొక్క టైంలో మాత్రమే షోరూమ్లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. మీరైతే వెళ్ళండి, షాప్లో అయితే ఉంటాడు, మీరైతే మాట్లాడుకోండి. మీకు కావాల్సిన వెహికల్ అనేది చెక్ చేసుకోండి, నచ్చిన వెహికల్ అనేది తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. ఇది ఒకటి మీరు మిస్ కాకండి. మన ఛానల్ నుంచి ఇది ఒక బెనిఫిట్ అయితే నేను మీకోసం తీసుకురావడం జరిగిందనమాట. మీరు ఇలాంటి మన ఛానల్ నుంచి తీసుకుంటే కొంత అమౌంట్ తగ్గిస్తాను కాబట్టి మీకు చాలా వరకు అమౌంట్ సేవ్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? కొత్త వెహికల్ కన్నా చాలా తక్కువ ప్రైస్కే వెహికల్స్ అనేది వస్తున్నాయి. అలాగే దాంతోపాటు మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ టైటిల్ అయితే ఇస్తాను. టైం బాక్స్ కోసం అయితే చేయమాకండి. ఆల్రెడీ టైమింగ్ అయితే చెప్పిన ఆ టైమింగ్లోనే మీరు ఓనర్తో మాట్లాడండి. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి సిటీలోనే ఓనర్ అయితే ఉంటారన్నమాట. షాప్ కూడా అక్కడే అయితే ఉంటుంది కాబట్టి మీరు రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ ఈజీగా వెళ్ళే అవకాశం కూడా అయితే ఉంటుంది. దగ్గర అయితే ఉంటుంది అనమాట. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలోనే షాప్ అయితే ఉంటుంది. మీరైతే ఓనర్తో మాట్లాడండి. దగ్గరికి వెళ్ళినప్పుడు షాపు డీటెయిల్స్ అనేది షాప్ ఒక లింక్